రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన టీంని మొత్తం మార్చుకుందాము, సామాజిక అస్త్రాన్ని సంధిద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఆ ప్రణాళికలో భాగంగానే ఆల్మోస్ట్ 11 మంది బీసీలకి ఆయన టికెట్లు ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు ఆయన వర్కౌట్ అవుతుంది, ఇది అసలు నిజమేనా అంటారు, లేకపోతే ఒకవేళ హైడ్రామానా? అంటే 11 మందిని ఇప్పుడు ఎవరెవరైతే వివిధ నియోజకవర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చడం కూడా జరిగింది. అందుట్లో మీరు చూసుకుంటా ఉంటే మంత్రుల్ని 3 మార్చారు, మొత్తం బీసీలను మార్చలేదు. ఈ 11కి నియమించడం కూడా జరగలేదు. వాళ్ళు 5 ఉన్నారు. తర్వాత సహజంగానే ఇక్కడ వచ్చే తలకి ఏమవుతుందంటే మెరుగు నాగార్జున గారిని తీసుకొని ఆయన మార్చడం కూడా జరిగింది. తర్వాత విడుదల రజనీ గారిని మార్చడం జరిగింది. ఆముదాల సురేష్ గారిని మార్చడం కూడా జరిగింది. ఆముదాల సురేష్ గారు వీళ్ళ 3 మార్చారు మంత్రులుగా. మిగిలిన వాళ్ళని ఇటు మార్చుకుంటూ ఉన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ మంత్రి గారు సుశర్తి గారిని తీసుకొచ్చేసి తాటికొండ నియోజకవర్గానికి ఇచ్చారు. అట్లాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి స్థానంలో మంగళగిరి గంజి ఆయనకి ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒకటి కాదు 2 కాదు, ప్రస్తుతానికైతే 11 నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు ఆయన ముందస్తుగా ఇట్లా చేశారనే దాని గురించే ప్రచారం జరుగుతుంది తప్ప తన వ్యూహం అనేది ప్రతిపక్షాలకి ఇంకా అర్థమైనట్లు లేదు. ఆయన వేసిన వల్ల వీళ్ళు పడతారేమో అనే అనుమానం కూడా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే నిన్న చూస్తూ ఉంటే దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు. పెద్దిరెడ్డి గారిని మార్చలేదు. పెద్దిరెడ్డి గారు మార్చే ధైర్యం కనుక ఈయనుంటే నిస్సందేహంగా ఆయన సామాజికంగా వీళ్ళందరినీ తీసుకొచ్చేసి చేస్తున్నారని చెప్పి మనం భావించవచ్చు. పెద్దిరెడ్డి గారిని మార్చలేదు, మరి ఆ మిథున్ రెడ్డి గారిని మారుస్తారన్న నమ్మకం లేదు. అలాగే అవినాష్ రెడ్డి గారిని మారుస్తారన్న నమ్మకం లేదు. ఇప్పుడు రాయలసీమలో ఎంతమందిని మార్చారనే దాని మీద ఆయన నిబద్ధత ఆధారపడి ఉంటుంది. ఓకే, రాయలసీమలో కనుక నిస్సందేహంగా ఇప్పుడు ఉన్నటువంటి గతంలో చూసాం మనం 52 నియోజకవర్గాల్లో ఆయన సామాజిక వర్గానికి ఎంతమంది ఇచ్చారో చూస్తూనే ఉన్నాం. ఎస్సీల నియోజకవర్గాలు తీసి పక్కన పడిస్తే మిగిలిన చాట్ల మరి వాళ్ళ సామాజిక వర్గాన్ని ఉంచుతున్నారు కదా. అవన్నీ తీసేసిగలిగినప్పుడు ఇక్కడ మారిస్తే పెద్ద విశేషమేం లేదు ఆయనకి. ఎటు గుంటూరు టు ఓడిపోయేది, మంగళగిరి ఓడిపోయేది, కొండేపి వాడు వచ్చి చేయగలిగింది ఏం లేదు. ఇట్లా చూసుకుంటా ఉంటే తాటికొండ ఓడిపోయేది. కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. వీళ్ళని బలిపస్తులు చేస్తున్నారు. అట్లానే ప్రతిపక్షాలని ఆయన ఉచ్చులోకులు అవుతున్నారు. ఓకే, మేము ఇలా మారుస్తున్నాను, మీరు కూడా మార్చండి అని చెప్పి వీళ్ళు కూడా హడావుడి పడిపోయి ఏదేదో గందరగోళం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండాలని చెప్పి వాళ్ళ వ్యూహంలో భాగంగా ఇప్పుడు ఆయన టీమును మొత్తాన్ని మార్చుకుంటున్నారని మీరు కూడా అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మార్చలేదు కదా. 56 మంది సలహాదారులు ఉంటున్న రెడ్డులు తీసేసి తీసుకొచ్చి వాళ్ళని పెట్టలేదు కదా. ఒకవేళ పెట్టినా పెడతారు, మన మాటలు ఏదైనా పెట్టినా పెడతారు. ఎందుకంటే ఎన్నికలు ఇంక 2-3 నెలలే ఉంది కాబట్టి. అవును, ఎందుకంటే చేయాల్సింది ఇటు వాళ్లే కాబట్టి మాట్లాడినా. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు కొన్ని ముందడుగులు వేస్తూ ఉన్నారు. ఏంటంటే నిన్నటిదాకా ఏదైనా విషయం మాట్లాడాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళే వచ్చి మాట్లాడేవాళ్ళు. మొన్న ఈ 11 మందిని ఇటు నుంచి అటు మార్చిన దాంట్లో కొంతమంది తొలగించిన దాంట్లో కొత్త పేర్లు వచ్చి చేర్చిన దాంట్లో అక్కడ చూసుకుంటా ఉంటే మీరు చాలా వివరంగా చిరంజీవి గారు మామూలుగా మన మంగళగిరి నియోజకవర్గం కావచ్చు, అట్లాగే ఈ మార్చిన వాళ్ళందరినీ గురించి ఉదాహరిస్తూ ఎవరు మాట్లాడారు, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిచ్చారు. ఇది కొత్త పరిణామం. ఓకే, ఎందుకంటే ఆయన బీసీ కింద లెక్కేసుకుంటారు కాబట్టి ఆయన తీసుకొచ్చేసి మీరు చూసారా వాళ్ళ చేత మాట్లాడిచ్చాం, ఇట్లా ఇంకా చాలామంది ఉంటారని చెప్పించారు. కాబట్టి ఈ విధంగా కొంత పక్కకు మళ్ళించే ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకు కూడా తెలుసు. చివరికి బొత్స సత్యనారాయణ గారు కూడా పోటీ నుంచి విరమించుకుంటారనేది నా యొక్క అభిప్రాయం. గౌరవంగా తప్పుకుంటారు. పోటీ చేయడానికి ఇష్టం లేదు కాబట్టి తన పెద్దరికాన్ని కాపాడుకోవడానికి కోసం చిత్తుగా ఈ పార్టీ ఓడిపోతుందనే నిర్ణయానికి ఆయన కూడా వచ్చాడు. కాబట్టి వాళ్ళ మనుషులు కూడా పోటీకి దూరంగా ఉంటారనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు దీని గురించి, మరి ఎంతమంది బయటకు వెళ్తున్నారు ఏందని. ఎవరూ బయటకు వెళ్ళరు, అందరికీ చెప్పే చేస్తున్నారు. ఇవన్నీ చివరిదాకా ఇలా కొనసాగుతాయని నమ్మకం కూడా ఏమి లేదు. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే ఆ పార్టీ కోసం చొక్కాలు దించుకొని రక్తాలు గార్పించుకొని డబ్బులు ఖర్చు పెట్టి నానా హంగామా చేసిన వాళ్ళందరూ పక్కన పంపించేసి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి వాళ్ళ నాన్న తిట్టిన వాళ్ళ అమ్మగారిని కంటనీటి పెట్టించిన వాళ్ళని, ఆయన్ని తిట్టిన వాళ్ళని, వాళ్ళ నాన్నగారిని తిట్టిన వాళ్ళని, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి మళ్ళీ పార్టీలో చేర్పించుకున్నారు.
వాళ్ళకి శాసనసభలో పోటీ చేసే అవకాశం కల్పించారు, లోక్సభలో పోటీ చేసే అవకాశం కల్పించారు. వాళ్ళని మంత్రులుగా చేర్చుకొని వాళ్ళ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. గతంలో ఆయన మీద నిందలేసిన వాళ్ళని, వాళ్ళ తండ్రి గారి గురించి అవమానకరంగా మాట్లాడిన వాళ్ళని, వాళ్ళ తల్లి గారిని కంటనీరు పెట్టించిన వాళ్ళని శాసనసభ్యులను చేసి మంత్రులుగా చేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఓకే. కాబట్టి ఆయన ఎంత నిబద్ధతగా ఉన్నాడో అప్పుడే జనానికి అర్థమైపోయింది. మళ్ళీ ఈరోజు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఎన్నికల ప్రచారంలో వాడుకున్నది మాత్రం విజయమ్మ గారిని, అలాగే షర్మిలాని వాడుకున్నారు. తర్వాత ఎక్కడున్నారు వాళ్ళు? పాపం లేరు. అదే కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటే సీన్లో అవసరం కోసం ఆయన ఏమైనా చేస్తాడు, వాళ్ళ వ్యూహంలో భాగంగా ఏమైనా చేస్తాడు. అవసరం తీరిన తర్వాత వాళ్ళ అవసరం లేదనుకోండి, ఇప్పుడు మళ్ళీ అవసరమే కదా, పిలుచుకుంటారేమో. ఇప్పుడు మళ్ళీ పిలిపించుకునేటువంటి ఆయన కూడా ఒకసారి అడిగాడు, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నాడు, ఒక్కసారి అవకాశం కల్పించండి అన్నారు. ఆ ఒక్కసారి అవకాశం కల్పించేశారు. చెల్లికేమో కడప ఎంపీ సీటు, అమ్మకేమో ఇక్కడ అమలాపురం దగ్గర సీటు ఇస్తాము అని రాజీకి ఆయన ట్రై చేస్తున్నట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ మభ్యపెట్టడానికి ఏంటి నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉంటాయని చెప్పి నేను ఇప్పుడు కూడా భావించట్లేదు. అన్నకి చెల్లికి ఓకే, ఇప్పటికీ నేను భావించట్లేదు. కాబట్టి అవన్నీ ప్రచారానికి వాళ్ళు చాలా చక్కగా గతంలో కూడా ఇట్లానే అబద్ధాలని నిజాలు చేసుకుంటూ అబద్ధ ప్రచారాలు చేసి అభియోగాలు మోపుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాళ్ళు చేతులు ఆడకుండా చేసేసి వాళ్ళ ఆటిని వాళ్ళ మీద వేసిన బురదను కడుక్కోవడానికే సరిపోయి ఎదురుదాడి చేసే శక్తి వాళ్ళ దగ్గర లేక ప్రజలు కూడా వాళ్ళు ఎదురుదాడి చేయలేకపోయేసరికి వీళ్ళు చెప్పింది నిజమేనని నమ్మి ఒకసారి చూద్దామన్న ఆలోచనతో ఆయనకి గెలిపించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏం జరిగిందనేది ఒకసారి చూసుకుంటా ఉంటే మరి ఇవన్నీ ఒకసారి ఉదాహరించుకుంటా ఉంటే ఏ స్థానాలు ఎలా మార్చారు. ఇప్పుడు మీరు ఈ శాసనసభ్యుల మీద వ్యతిరేకత ఉంది, మంత్రుల మీద వ్యతిరేకత ఉంది కాబట్టి నేను మారుస్తున్నారని కదా మీరు చెబుతుంది. మరి వాళ్ళని తీసుకుని ఇంకోసారి వేసిన తర్వాత ఇక్కడ మీకు తప్పులు చేసిన వాళ్ళు, ఇక్కడ ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవతల వాళ్ళకి తెలియదా? వాళ్ళు తప్పులు చేసే వాళ్ళని దూరంగా పెట్టాలి కదా. అవును, మళ్ళీ ఒకసారి ఇచ్చారంటే మీ కపట నాటకం ఏంటో ప్రజలకు అర్థమైపోతా ఉంది కదా. అంటే ఉన్న చోట మభ్య పెట్టడానికి మాత్రమే కదా జరుగుతుంది. దూరం పెట్టారంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ లో మార్చారు, అంతే కదా. అంతేగాని అసలు వాళ్ళందరూ తొలగించేసి కొత్త వాళ్ళ నుంచి కనుక మీరు తీసుకొచ్చినట్టయితే ఓహో నిజంగానే పారదర్శకంగా ఉన్నాడు. అసలు అయినా ఈరోజు ప్రజలు అనుకుంటుంది జగన్ గారిని మారుద్దాం అనుకుంటున్నారు తప్ప శాసనసభ్యుల గురించి కాదుగా పట్టించుకోవటుంది. దాని అర్థం ఏంటంటే జగన్ గారిని మార్చాలి అంటే ఆ ఫ్యాన్ గుర్తు అనేది కనపడితే దానికి ఓట్లు వేయకుండా ఎదురుగా నిలబడ్డాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళకి ఓట్లు వేసి ఈ వాళ్ళని ఓడించాలని చూసుకుంటున్నారు కాబట్టే కదా. కాబట్టి జగన్ గారిని మారుస్తారు. అవును, వీళ్ళు ఎంతమంది మారితే ఏమవుతుంది? కంటితుడుపు చర్యలే ఇవన్నీ. సో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి సంబంధించి ఆయన చాలా ప్రయత్నాలు ఉన్నారు. సో మ్యాక్సిమం మభ్యపెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఏంటి అని చెప్పి వేచి చూద్దామండి ఎన్నికల వరకు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.